శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు కూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులిద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. వీరికి గురువు లోహమూర్తిగా, శని కూడా లోహమూర్తిగా మరియు రాహుకేతువులు రజతమూర్తులుగా సంచరించనున్నారు. ధనుసు రాశి వారికి గురుబలం ఉంది. కానీ గ్రోత్ కొంచెం మెల్లగా ఉంటుంది. ధనం వస్తుంది. కానీ జాగ్రత్త పడపోతే మరలా రుణం చేయాల్సిన అవసరం రావచ్చు. సోదర సోదరీమణులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి అత్యున్నతమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. రైతులు, రియల్ ఎస్టేట్ వారు శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగం వారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించడం జరుగుతుంది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి, న్యాయ నిపుణులకి పరీక్షా కాలం. అన్ని రకాల వృత్తుల వారికి మంచి సమయం. శ్రమతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమికులకి అనుకూలమైన కాలం. వివాహాలు కాని వారికి వివాహాలు అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళన అవసరం లేదు. విదేశీయానం అనుకూలిస్తుంది. ఉద్యోగులకి శ్రమతో కూడిన అభివృద్ధి ఉంటుంది. అలాగే కవులకి, కళాకారులకి, చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. మొత్తం మీద అభివృద్ధి ఉంటుంది కానీ కాస్త మెల్లగా ఉంటుంది. వీరు సహా వీరికి వారి సహనాన్ని భగవంతుడు పరీక్షిస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తుదకి వారికి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు ఉన్నవారు వారికి మిశ్రమ ఫలితాలొస్తాయి. కొన్ని మాత్రమే వారికి అనుకూలంగా వస్తాయి. కొన్ని ఇంకా వేచి ఉండవలసిన అవసరాన్ని సూచిస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకునే వారికి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది.